ఖమ్మంలో ఘరానా మోసం వెలుగు చూసింది. పలు బ్యాంకుల్లో నకిలీ బంగారం తాకట్టు పెట్టి నగదుతో కొందరు కేటుగాలు ఉడాయించారు. నకిలీ గోల్డ్ పెట్టుకుని నగదును పలు వాణిజ్య వ్యవసాయ బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మోసం బయటికి రాకుండా పలు బ్యాంకులు జాగ్రత్త పడ్డాయి. ఒక్క డీసీసీబీ బ్యాంక్ పరిధిలోని 4 బ్రాంచీల్లో 24 అకౌంట్లతో 28 లక్షల రూపాయలు కేటుగాలు రుణం పొందినట్టు తెలుస్తోంది. అలాగే వివిధ బ్యాంకుల్లో ఫేక్ గోల్డ్ పెట్టి పెద్ద మొత్తంలో రుణం పొందినట్లు ప్రచారం సాగుతోంది. అయితే నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందిన నిందితులు రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నకిలీ బంగారం గుట్టురట్టయింది. దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. సామాన్యుడికి రుణాలు మంజూరు చేయడానికి అనేక కొర్రీలు పెట్టే అధికారులు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని ఏ విధంగా రుణాలు మంజూరు చేశారో అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలు బంగారం నకిలీ బంగారం అని తెలుసుకోకుండా బ్యాంక్ అధికారులు ఏ విధంగా రుణాలు మంజూరు చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నకిలీ బంగారం రుణాలపై బ్యాంక్ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి ఇనపల్లె గట్టి చెప్పు. ఖమ్మంలో ఘరానా మోసం వెలుగు చూసింది. పలు బ్యాంకుల్లో నకిలీ బంగారం తాకట్టు పెట్టి నగదుతో కొందరు కేటుగాలు ఉడాయించారు. నకిలీ గోల్డ్ పెట్టుకునే నగదును పలు వాణిజ్య వ్యవసాయ బ్యాంకులు రుణాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మోసం బయటికి రాకుండా పలు బ్యాంకులు జాగ్రత్త పడ్డాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, మనం చూసుకోవచ్చు ఖమ్మంలో ఘరానా మోసం వెలుగు చూసినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా కేంద్రంలో కొన్ని బ్యాంకుల్లో అంటే సహకార బ్యాంక్ కావచ్చు, జిల్లా కేంద్రమైన డిసిసిబి బ్యాంకులు అనొచ్చు. ప్రస్తుతం అయితే మనం డిసిసి బ్యాంకులో అయితే ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జాగ్రత్త కొన్ని బ్యాంకులు కూడా బయటపడ్డ తెలుస్తుంది. అయితే నకిలీ బంగారం తాకట్టు పెట్టి నగదుతో పాటు కొందరు కేటుగాళ్లు ఉదాహరించిన సంఘటన చోటు చేసుకుంది. నకిలీ బంగారం పెట్టుకొని ఇప్పుడు వాణిజ్య వ్యవసాయ బ్యాంకులు రుణం ఇచ్చినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం ఉంటుంది. ఒక డిసిసి బ్యాంక్ పరిధిలోనే 4 బ్రాంచుల్లో 24 అకౌంట్లలో 28 లక్షలకు కోటి కేటుగాళ్లు అయితే రుణం పొందినట్టు తెలుస్తుంది. ఈ రుణాన్ని కూడా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందిన నిందితులు రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు వాళ్ళకి అంటే ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఈ నకిలీ బంగారం వ్యవహారం అయితే బట్టబయలైంది. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులు అయితే ఆశ్రయించారు. ఈ కేటుగాళ్లు నకిలీ బంగారం తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో కూడా రుణాలు పొందినట్టయితే సమాచారం ఉంటుంది. ఒక సామాన్యుడికి రుణాలు మంజూరు చేయడానికి అనేక విధాలుగా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఆ రుణాలు ఇస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ అప్రైజర్ అంటారు. గోల్డ్ ని తీసుకునేటప్పుడు ఆ బంగారం ఒరిజినల్ లా కాదంట దాన్ని చూసి బంగారం నకిలీ దాన్ని కూడా టెస్ట్ చేసిన తర్వాత రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆ బ్యాంక్ అప్రైజర్ దీన్ని చూసారా లేదా ఇందులో బ్యాంకు సిబ్బంది కూడా పాత్ర ఉన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రుణాలు మంజూరు చేయడానికి దీనికి సంబంధించిన నకిలీ బంగారం తాకట్టు పెట్టుకొని ఏ విధంగా రుణాలు ఇచ్చారంటూ కూడా ప్రజలు చర్చించుకుంటారు. అసలు బంగారం నకిలీ బంగారం తెలుసుకోకుండా బ్యాంకు అధికారులు ఏ విధంగా రుణాలు ఇచ్చారని కూడా దీనిపై పూర్తిగా సమాచారం మన రేపు అంటే 2 రోజుల్లో కూడా పూర్తిగా దర్యాప్తు చేసి దీనికి ఎవరు పూర్తి బాధ్యత వహిస్తారని కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అయితే నకిలీ బంగారం రుణాలపై కూడా బ్యాంకు అధికారులపై కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరోవైపు కొన్ని బ్యాంకుల్లో కూడా ఇదే వ్యవహారం బయటపడింది. గతంలో కూడా లక్షల్లో కూడా ఏదైతే బ్యాంకు సంబంధించి బ్యాంకులో కూడా పత్రాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న సంఘటన కూడా డిసిసి బ్యాంకులో కూడా చోటు చేసుకున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు
నకిలీ బంగారం పెట్టుకొని రుణాలు పొందిన సంఘటన అయితే భారీగా నగదు కూడా తీసుకున్నట్టు పరిస్థితి నేపథ్యంలో దీనికి ఎవరు పూర్తి బాధిస్తారు? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే డిసిసి బ్యాంకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గత ప్రభుత్వ హయాంలో ఈ నకిలీ బంగారం వ్యవహారం అయితే బయటపడినట్టు కూడా తెలుస్తుంది. సోనియా ఎస్ అయ్యప్ప, అసలు ఎన్ని నెలలు వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు? ఎన్ని నెలల నుంచి కొనసాగుతుంది? మొత్తం మనకు అందుతున్న సమాచారం ప్రకారం గత ప్రభుత్వం అంటే 2 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం చెబుతున్న నేపథ్యంలో అప్పటికి కూడా గత 5 నెలల నుండి కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది. దీనికైతే పూర్తిగా బ్యాంకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారని కూడా తెలుస్తుంది. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ బ్యాంక్ అప్రైజర్ సంబంధించిన గోల్డ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి దానికి సంబంధించి పూర్తిగా బంగారం నకిలీదా లేదా టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాంకు మేనేజర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అకౌంటెంట్ కూడా పూర్తిగా చెప్పిన తర్వాత ఇంత ఈ బంగారానికి ఎంత మొత్తంలో మనం డబ్బులు ఇవ్వచ్చు అని కూడా చెబుతారు, ఆ నగదు ఇవ్వచ్చు అని చెబుతారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇందులో వాటా ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. 24 లక్షలు ఏ విధంగా ఇచ్చారు అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తిగా ఈ నగదు సంబంధించినట్టు ప్రతి నెల వాళ్ళకి ఎంక్వైరీ చూస్తుంటాం. అందులో ఈ ఇది కూడా ఫోన్ వ్యవహారం ఏదైతే ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం తోటి పూర్తిగా బయటపడింది. ఇంకా ఇందులో ఎంత నకిలీ బంగారం ఉంది కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అయ్యప్ప.